దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యం మనం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 21వ వాక్యం నుండి, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఈ చదువున్నటువంటి ఈ వాక్య భాగము మన క్రైస్తవ జీవితంలో అత్యంత కష్టమైనటువంటి మాట అండి. అంతేకాదు, ఎంతో అత్యంత శక్తివంతమైనటువంటి వచనం కూడా. ఈ చదివినటువంటి వాక్యంలో రెండు రకాలైనటువంటి జయ అపజయాల గురించి వాక్యం తెలియజేస్తూ ఉంది. అందులో నుండి మొదటిది గమనించినట్లయితే, కీడు వలన జయింపబడక. అంటే ఈ వాక్యం మొదటిగా ఓటమి గురించి తెలియజేస్తూ ఉందండి. కీడు వలన జయింపబడక అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఎవరైనా సరే మనకు కీడు చేయాలని తలంచినప్పుడు, ఒకవేళ కీడు చేసినప్పుడు మనము గమనించినట్లయితే అక్కడ రెండు కీడులు జరుగుతాయండి. ఉదాహరణగా, ఒకరు మనల్ని ఆర్థికంగానో భౌతికంగానో మనల్నికి కీడు చేసి ఉంటారు. ఆ కీడును మనం తట్టుకోలేక, వారు చేసినటువంటి ఆ కీడును బట్టి మనం బాధ భరించలేక, మనలో కోపము, ద్వేషము, పగ, అసూయ, ఆ యొక్క కీడు చేసినటువంటి వ్యక్తిని నాశనం కావాలనో, వాళ్ళకు కూడా కీడు జరగాలనో మనము ఎదురు చూస్తూ ఉంటామండి. ఎదురు చూస్తూ ఉంటాం. అలా ఎదురు చూడడమే క్రైస్తవ జీవితంలో ఓటమికి కారణమని వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఉండేది. ఒకరు మనం తిట్టినప్పుడు తిరిగి వారిని మనం తిట్టడము, తిరిగి వారితో వాగ్వాదం దిగడము అనేది అది ఓటమిగా వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అర్థం ఏమిటంటే, కీడు చేసినటువంటి వాళ్లకు ప్రతి కీడు చేయటం ద్వారా మనము కూడా కీడు చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు కీడు చేసినటువంటి వారికి జయము, కీడు పొందుకున్నటువంటి మనకు రెండు విధాల ఓటమి. అంటే కీడు చేసిన వారి ద్వారా ఓటమి జరుగుతుంది. కీడు చేసిన వారిని ద్వేషించి పగ తీర్చుకోవడం ద్వారా మనం ఓటమి పాలైనట్లుగా ఈ వాక్యం. అందుకే ఈ వాక్యం అంటుంది, నువ్వు కీడు చేసి జయింపకూడదని తెలియజేస్తూ ఉంది. కీడు వల్ల జయింపకూడదు. మరి ఎలాగంటే, భక్తుడైన యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే, తన అన్నలు చేయకూడని ద్రోహము, దుష్కార్యము యోసేపు పట్ల చేశారు. కారణం, యోసేపు అంటే అన్నలకు అసూయ, యోసేపు అంటే అన్నలకు ద్వేషం, యోసేపు అంటే అన్నలకు పగ, కోపం. వాళ్ళ అన్నలు చేసే తప్పుడు పనులన్నీ కూడా తమ తల్లిదండ్రులకు యోసేపు తెలియపరిచేవాడు. వాళ్ళ అన్నలు చేసే పాపంలో యోసేపు పాలు పంచుకునేవాడు కాదు, అబద్ధాలు ఆడేవాడు కాదు, అల్లరి పనులు చేసేవాడు కాదు, కీడు పనులు అసలు చేసేవాడు కాదు. యోసేపు ఒక భక్తి కలిగినటువంటి వాడుగా మనం అర్థం చేసుకోగలం. యోసేపు జీవితం భయభక్తులు కలిగిన వాడుగా, తల్లిదండ్రులు అంటే విధేయత, భయం కలిగిన వాడుగా, దేవుడు అంటే ప్రధానముగా భక్తి కలిగిన వాడుగా మనం చూస్తాం. అలాంటి అన్నలు యోసేపును కొట్టి, తిట్టి, హింసించి, బాధ పెట్టి
అది కూడా చాలక ఆ ఐగుప్తీయులకు యోసేపును అమ్మేస్తారు. ఏ అన్నలు, ఏ రక్త సంబంధికులు చేయనటువంటి దుష్కార్యము యోసేపు పట్ల తమ అన్నలు చేశారండి. అయితే యోసేపు అంతా తన పట్ల తన అన్నలు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మౌనంగానే వహించాడు, కానీ తన అన్నల మీద తిరుగుబాటు చేయలేదండి. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అతని భక్తి, అతని యథార్థత, అతని ఓర్పు, ఆయన సహనము, ఆయన మంచితనము ఆయనకు ఆశీర్వాదకరంగా మార్చబడి ఆ ఐగుప్తు మీదనే, దేశం మీదనే గొప్ప అధికారిగా మార్చబడ్డాడు యోసేపు. అయితే కొద్ది కాలానికి తన అన్నలు ఉంటున్నటువంటి దేశములో కరువు వచ్చినప్పుడు, ఐగుప్తులో ధాన్యం ఉందని తమ అన్నలందరూ కూడా కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తన అన్నల చేత కీడు చేయింపబడినటువంటి బాధితుడైన యోసేపు అక్కడ అధికారిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో అధికారిగా గొప్ప అధికార స్థానంలో ఉన్నాడు. అతను ఏమి చెప్పినా, ఎలా చేసినా అడిగేవాళ్ళు లేదు. గొప్ప అధికారం కలిగినటువంటి వాళ్ళ స్థానంలో యోసేపు ఉన్నాడు. వీళ్ళు నిస్సహాయ స్థితిలో ఆ యొక్క దేశంలో అడుక్కునే దానికి వెళ్ళారండి. యోసేపు వాళ్ళ అన్నలను గుర్తుపట్టాడు. వాళ్ళ అన్నలు చేసిన కీడు, వాళ్ళ అన్నలు చేసిన ద్రోహము, వాళ్ళ అన్నల యోసేపు పట్ల వ్యవహరించిన ఆ యొక్క మా పద్ధతి అంతా కూడా జ్ఞాపకం వచ్చింది, చూశాడు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, యోసేపు తన అన్నలు చేసిన కీడుకు ప్రతిగా ఆయన కీడు చేయలేదండి. వారికి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, వాక్యంలో ఒక మాట ఉంది. అక్కడ మనము ఆ యొక్క వ్యక్తులను బాధపెట్టినటువంటి వ్యక్తులకు ఆదికాండం 50:21 ఉంది. మీరు భయపడవద్దు, నేను మిమ్మల్ని పోషించేదనని మేలు చేశాడన్నది. ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి. మీరు భయపడద్దండి. మీరు గాయపరచబడినా, మీరు చంపాలని చూసినా, ద్రోహం చేయబడినటువంటి యోసేపు అధికారిగా ఉన్నాడు, మమ్మల్ని చంపుతాడు, మమ్మల్ని చెరసాలలో వేపిస్తాడు, మాకు కీడు ఇంకా ప్రతి కీడుగా చేస్తాడేమో అని చెప్పి మీరు భయపడవద్దు, నేను మీకు పోషిస్తా. మీరు ఏ అవసరతలో ఉన్నారో, మీరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్య నుంచి నేను మీకు మేలు చేస్తానంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. అక్కడ ఏమైపోయిందంటే కీడు ఓడిపోయింది, మేలు గెలిచింది, కుటుంబము నిలబడింది. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనము కూడా కీడును జయించడం కంటే మేలు ద్వారా జయించాలండి. కీడు ద్వారా కీడుకు ప్రతి కీడు చేయడం ద్వారా కాదు, కీడుకు మేలు చేసి కీడు చేసిన వారిని మనము ఆ విధంగా ఓడించాలి. కీడు చేసిన వారితో మనము కీడు చేస్తే అప్పుడు కీడు చేసిన వాడు గెలుస్తాడు. క్రైస్తవులుగా మనము ఓడిపోయిన వారం అవుతాం. రెండవ మాటలో మనం గమనించినట్లయితే అక్కడ చూడండి, మేలు చేత కీడును జయించమనే దానికి ఇంకొక ఉదాహరణగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ శిలువ వేసే సమయంలో మేలు పొందుకున్న వాళ్ళు, సహాయం పొందుకున్న వాళ్ళు యేసుకు శిక్ష పడాలని, యేసును శిలువ వేయాలని కేకలు వేశారండి. తిట్టారు, ఉమ్మి వేశారు, కొట్టారు, బాధ పెట్టారు.
శ్రమ పెట్టారు, హింసించారు. అయితే వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువలో వేలాడుతూ ఒక మాట అంటాడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఒక పక్క తమ యూదా మతపు వారు, మరోపక్క రోమా సామ్రాజ్యం, అందరూ ఒక తాటిగా కూడుకొని ఒకే ఒక్కడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి కీడు చేయాలని రాజ్యమే ఒక మత అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి కీడు చేయాలని తలంచారండి. అయితే వారందరి కొరకు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుకు కీడు చేశారో వారందరి కొరకై దేవుని దగ్గర క్షమించమని ప్రార్థన చేశారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన గెలిచాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన శిలువ వెళ్ళినప్పటికీ కూడా ఈ 2000 సంవత్సరాలు అంతా కూడా ప్రపంచం యావత్తు ఆయనను ఆరాధిస్తుంటున్నాం. మరణాన్ని గెలిచాడు, జీవితాన్ని గెలిచాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం అండి ఇది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం జయించాలి. ఎలా జయించాలి? రోమా పత్రిక 12:20లో దేవుడు అక్కడ మార్గాన్ని చెప్తుంటున్నాడండి. ఏమంటే, నీ శత్రువు ఆకలి కొట్టే వారికి భోజనం పెట్టు, నీకు కీడు చేసిన వారికి, నిన్ను బాధ పెట్టిన వారికి, నీకు శత్రువుగా పరిగణించబడినటువంటి గుర్తించబడిన వారికి ఏమంటున్నానంటే, నీవు ఆకలి కొంటే భోజనం పెట్టు. అంతేగాని వారితో మాట్లాడకుండా, వాళ్ళ ఫోన్లను బ్లాక్ చేసి, వారి వాట్సాప్లో బ్లాక్ చేయడం కాదండి. వారితో మనము మాట్లాడాలి. వాళ్ళు కీడు చేసిన ఆ కీడుని జ్ఞాపకం చేసుకోకుండా మనం వారికి మేలు చేసే విధంగానే ఆలోచించాలి. రెండోదిగా, దప్పిక కొంటే దాహం ఇవ్వాలి. అంటే నీకు కీడు చేసిన వాడిని అవసరం మనం తీర్చాలి. వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ అవసరతలు ఉన్నా మనకు తెలిసినప్పుడు క్రైస్తవునిగా సహాయం చేసేదానికి మనము ముందుకు పోవాలి. మూడవదిగా, అట్లు చేయటం వలన వాని తలంపులు వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ప్రవర్తిస్తామో, ఎప్పుడైతే మనం వాళ్ళని క్షమించిన మనసు గలవారమై వారికి మనము ప్రేమగా వారితో కలిసి మాట్లాడుతూ వారికి అవసరతల్లో మనం సహాయం చేసే వారంగా ఉంటామో, అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. అంటే నిప్పులు అంటే శిక్ష కాదండి, సిగ్గు పశ్చాత్తాపము అనే నిప్పులు. నీ మేలు వాడి హృదయాన్ని కదిలించి వేస్తుంది. ఒక క్రైస్తవ జీవితం అనేది ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో ఈ వాక్యంలో ఎలా జీవించాలో ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మనమందరం కూడా కీడు చేసిన వారికి మేలు చేసే వారముగా, క్షమించగలిగిన వారముగా, సహాయం చేసే వారముగా ఉంటూ కీడు చేసిన వారిని మేలు ద్వారా మనం ఓడించాలని ఈ వాక్యంలోనేటువంటి సారాంశం. కనుక అందరం కూడా కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నాకు కీడు చేసిన వారిని నేను క్షమించలేకపోతున్నాను. నా శక్తితో కాదు, నాలో జీవించే క్రీస్తు శక్తితో వారిని జయించాలని ఆశపడుతున్నాను. నా కీడును మేలుగా మార్చు, నేను కూడా మేలు చేసి కీడును జయించే కృప నాకిమ్ము అని ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.